కయ్యూను ఆయన వ్యవసాయాన్ని సేద్యపరిచేవాడుగా, ఏపీలు గొర్రెలు కాపరిగా ఉన్నారు. ఇలా కాలక్రమేణా కొంతకాలం అయిన తర్వాత దేవుడికి అర్పణ ఇవ్వడానికి వెళ్ళిన సందర్భంలో దేవుడు కయ్యూను గారి అర్పణను స్వీకరించలేదని కయ్యూను గారు తమ తమ్ముడిని చంపేశాడు. ఎందుకంటే దేవుడు కయ్యూను గారి అర్పణ అంగీకరించలేదని ఆయనలో ఒక విధమైన ఇష్ట ఆలోచన కలిగింది. ఆ ఆలోచన ఆయన తమ్ముడిని చంపేలా చేసింది. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేశారంటే, కొంతమంది వ్యక్తులు ఇటువంటి ఆలోచన విధానంలో జీవిస్తూ ఉన్నారు. మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. ఆనాడు మహారాణి గారు కూడా ఇటువంటి దుష్ట ఆలోచనలు కలిగి ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలు నాశనం చేయాలని చూశాడు. తానే శ్మశానాన్ని పూర్తి తెచ్చుకున్నాడు. కొంతమంది వ్యక్తులు వారు ఆలోచన విధానం. అందుకే భక్తుడైన దావీదు గారు ఈ మాటలు చెప్తూ ఉన్నారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, వారి మార్గంలో నిలవద్దు, వారు కూర్చున్న చోట కూర్చోవద్దు అని చెప్తూ ఉన్నారు. ఎవరు ఈ దుష్టులు అంటే, ముఖ్యమైన మాటలు పలుకువారని సామెతల గ్రంథంలో లేఖనాలు సంధిస్తూ ఉన్నాయి. కపటమైన మాటలు పలుకువారు, మోసం చేసేవారు, కీడుకు కల్పించేవారు దుష్టులుగా కనబడుతూ ఉన్నారు. దుష్టుల ఆలోచన మనం కలిగి ఉండకూడదని, కయ్యూను గారి ఆలోచన మనం కలిగి ఉండకూడదని, ఆమారు గారు ఏ ఆలోచన అయితే ఆలోచించారో అటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండకూడదని లేఖనాలు సంధిస్తూ ఉన్నాయి. నేడు సమాజంలో చూస్తే చాలా మంది ఇటువంటి ఆలోచనలు కలిగి వారి జీవితాలను ముగించేసుకుంటూ ఉన్నారు.